ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి నుంచి అయోధ్య కాశీ యాత్రకు ఘన శ్రీకారం. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఎంపీ సీఎం రమేష్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ సీఎం రమేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా నుంచి తొలి విడత అయోధ్య కాశీ ఆధ్యాత్మిక యాత్రకు ఘనంగా శ్రీకారం చుట్టారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో కలిసి ప్రత్యేక రైలుకు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. తొలి విడతలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన భక్తులు అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక యాత్ర ద్వారా భక్తులకు అయోధ్యలో శ్రీరాముడి దర్శనం, కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం కల్పించడం తమకు ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విడతల్లో అర్హులైన భక్తులకు యాత్రను కొనసాగిస్తామని వెల్లడించారు. యాత్రకు బయలుదేరిన భక్తులు ఎంపీ సీఎం రమేష్కు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా జై శ్రీరామ్ నినాదాల మధ్య ప్రత్యేక రైలు అయోధ్య కాశీ యాత్రకు బయలుదేరింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు ఇన్ని రోజులు అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్లో అక్కడ పని జరుగుతూ ఉండింది. ఇప్పుడు మంచి సీజను. దాదాపు ఒక 3 నెలల నుంచి కూడా అనకాపల్లి నుంచి ఒక టీం వెళ్ళి అక్కడ ఏ విధంగా వసతులు చూసుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి దాదాపు ఈ ట్రైన్లో అయితే స్పెషల్ ట్రైన్ ఇది ఓన్లీ ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి బయలుదేరడానికి ఈరోజు 4 నియోజకవర్గాల నుంచి బయలుదేరుతున్నారు. దాదాపు 1500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అక్కడ ఆల్రెడీ ఒక 60-70 మంది వెళ్ళి ముందే టీం వర్క్ అంతా చేసుకొని అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్న దానికి నేను ఈరోజు ఇక్కడ ట్రైన్లో ఎక్కి రేపు మళ్ళీ అనకాపల్లి అనకాపల్లి నుంచి వారణాసి చేరిన తర్వాత మొదట వారణాసికి వెళ్తుంది. రేపు సాయంత్రం దాదాపు 3 గంటలకి వీళ్ళు వారణాసి చేరుతారు. దిగిన తర్వాత అక్కడ వాళ్ళంతా రెడీ అయిపోయి రేపు రాత్రికే అక్కడ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్ళి అయోధ్య దర్శనం చేసుకొని దాదాపు 5 రోజుల ప్రోగ్రాం. ఎక్కడ కూడా ఇంతవరకు కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. ఎందుకంటే నేను మొదట అయోధ్య అనుకున్నాను. ప్రధానమంత్రి గారు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఇట్లా చెప్పాము సార్ అంటే, కాదు మీరు అక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ చాలా బాగా చేశాము, అక్కడ రైల్వే స్టేషన్ కూడా భారతదేశంలో నెంబర్ 1గా చేశాము, మీ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా కాశీ చూపించు అని చెప్తే దాని కాశీని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా అన్ని సిస్టమేటిక్ గా, ఎందుకంటే ట్రైన్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఎక్కడ భోజనాలు కానీ లేదంటే వారి స్టేకి కానీ
అన్ని చూసుకోవడం జరిగింది. ఇది మొదటి ట్రైను. ఇక మీదట మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్స్టిట్యూన్స్ లో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ట్రైన్ లో ఏదైనా సాధక బాధకులు అన్ని కూడా నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా మాకు కొన్ని ఏ విధంగా అనేది ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. దాని ప్రకారం చేస్తామని చెప్పేసి అందరు కూడా ఆ దేవుని దర్శించుకొని ఈ సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా అందరూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 2 లక్షల కోట్లు వచ్చిందంటే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్లమెంట్ లో కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు. అలాగే ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ లో అక్షరంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంది. ఫస్ట్ లో ఉంది, నెంబర్ 1 లో ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ అనకాపల్లి భారతదేశంలోనే ఒక మంచి పార్లమెంట్ గా మనల్ని చూసి అందరూ నేర్చుకునే విధంగా తీసుకొని వచ్చి తీర్చిదిద్దామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేరింది. అలాగే ఈరోజు మొట్టమొదటిగా అనకాపల్లి నుంచే అయోధ్య వరకు మన స్పెషల్ ట్రైన్ వేసుకొని ఇక్కడ ఉండే కూటమి ఎవరైతే ఉన్నారో నాయకులందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యాత్ర జయత్రయాత్ర కావాలా, మంచి శుభం జరగాలి అని చెప్పేసి, అలాగే ఆ అయోధ్య శ్రీరాముడు, కాశీ విశ్వనాథుడు, ఈ భగవంతులంతా కూడా మన ప్రధానమంత్రికి మరింత శక్తినిచ్చి ఈ దేశం ముందుకు తీసుకెళ్లాలనే విధంగా తీసుకెళ్తారనే శక్తిని వాళ్ళ కోరుతున్నాను. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, మా చెల్లెమ్మ శ్రీదేవి గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, బహుశా ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో ఎప్పుడూ జరగలేదు. ఇటువంటి కార్యక్రమం వారణాసి ఆ కాశీ విశ్వేశ్వరుల్ని, అదేవిధంగా అయోధ్య శ్రీరామచంద్రుల వారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం చూస్తూ ఉంటే, ఎప్పుడో 40-50 సంవత్సరాల దిగువన అనకాపల్లి నుంచి కిసాన్ రైలు యాత్ర అనేసి మొదలుపెట్టాం. అక్కడ అప్పుడు స్వర్గీయ ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ గారు వివి రమణ గారు ఒక ట్రైన్ వేశారు. అదేవిధంగా మా తండ్రి గారు సుబ్రహ్మణ్యం గారు వేరే 2 ట్రైన్లు అట్టగా వెళ్ళి పోటాపోటీగా తీసుకెళ్లారు. రైతులను తీసుకుని వెళ్ళి అక్కడ క్షేత్రాలన్నీ కూడా చూపించి దర్శించు. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే చాలా గొప్ప విషయం. ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. ఆయన చెప్పలేకపోతున్నా కానీ కోట్ల మీద ఖర్చు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఎంతమందికి అవకాశం కల్పించి సుమారు ఈ రోజు అయితే 1400 మంది వరకు సుమారుగా వెళ్తున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ బాగా చేయడమే కాకుండా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా మన అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 3 ప్రత్యేకమైన స్పెషల్ ట్రైన్స్ అనకాపల్లి నుంచి మొదలుపెట్టే విధంగా మొదలుపెట్టినందుకు వారికి మరొకసారి నా హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు. అదే కాకుండా ఇంకా కొన్ని స్టేషనల్ హాల్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రం అయింది కాబట్టి వందే భారత్ ఏదైతుందో దాని హాల్ట్ కూడా అనకాపల్లి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే మరింత కార్యక్రమాలు చేయాలని వారికి ఆ కాశీ విశ్వేశ్వరులు శ్రీరామచంద్రమూర్తి ఆ కుటుంబానికి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇటువంటి మరిన్ని భక్తి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చెప్పి ఈ సాంప్రదాయాన్ని, మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడే విధంగా చేస్తున్నటువంటి వారి కృషికి నా హృదయపూర్వకంగా జిల్లా ప్రజల తరఫున నా అభినందనలు.